నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి హోమ్ పాయింట్. ఎప్పటిలాగే నేను మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇవాళ వీడియోలో అయితే నేను మీషో నుండి సిల్క్ శారీస్ అయితే తెప్పించానండి. ఒక్కొక్క శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అస్సలు ఎవరు మిస్ చేసుకోదండి. ఇంత తక్కువ ప్రైస్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీషో నుండి. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా. అండ్ ఇవన్నీ కూడా మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి. ఈ పెళ్ళిళ్ళ సీజన్కి వేర్ చేయడానికైనా కూడా అండ్ ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి కూడా మంచిగా అఫోర్డబుల్ రేంజ్లో మనకి మీషోలో అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూసేద్దాము. ఫస్ట్ అయితే మనకి మంచి స్కై బ్లూ కలర్కి ఇలా కొంచెము మనకి కలనేత కాంబినేషన్లో అయితే బార్డర్ అనేది వచ్చిందండి. ఇది స్కై బ్లూ అండ్ రామా గ్రీన్ కలర్ బోత్ కలర్లో మిక్స్డ్ అయిందనమాట. సో శారీ మాత్రం చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా చక్కగా వచ్చిందండి. అండ్ మనకి ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి మాత్రం మంచిగా అఫోర్డబుల్ రేంజ్లో అయితే మీషోలో మనకి అవైలబుల్గా ఉంది. ఒకసారి శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాము. శారీ మాత్రం ఆల్ ఓవర్ అంతా కూడా ఇవే బుట్టీస్ అనేవి వచ్చాయండి. శారీ ఫ్యాబ్రిక్ కూడా మీకు దగ్గరగా చూపిస్తాను. ఇదిగోండి ఫ్యాబ్రిక్ పైన సైడ్ అయితే మనకి ఇలా చిన్న బార్డర్ వచ్చింది కలనేత కాంబినేషన్లో గోల్డ్ కలర్లో. అండ్ కింద వచ్చేసరికి మనకి ఇలా పెద్ద బార్డర్ అనేది వచ్చింది. దీని మీద డిజైన్ కూడా చూడండి మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది. మనకు శారీ ఫ్యాబ్రిక్ అయితే మంచి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది మనకి సింగిల్ కలర్లోనే అవైలబుల్గా ఉంది. అండ్ ప్రైస్ కూడా మంచిగా ఉందండి. అండ్ నేను ప్రైజెస్ అనేది పక్కన మెన్షన్ చేస్తాను. అండ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. శారీ విషయానికి వస్తే మాత్రం శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా బుట్టీస్ అనేవి వచ్చాయండి గోల్డ్ కలర్లో. అండ్ కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్లో ఉందండి. సో మొత్తం శారీ ఆల్ ఓవర్ అంతా మనకి ఈ విధంగానే వస్తుంది. అండ్ అది పళ్ళు మాత్రం చాలా చక్కగా ఇచ్చారండి. ఈ కలర్కి కాంట్రాస్ట్ కలర్ విధంగా వచ్చిందండి. చాలా మంచిగా బ్రైట్ కలర్ అంట. మంచి కలర్ కాంబినేషన్ చూడండి. సో కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్లో మనకి దీనికి పళ్ళు అనేది ఇచ్చారు. ఈ విషయానికి వస్తే మనకి శారీలో ఏదైతే చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయో బ్లౌజ్ పీస్లో కూడా సేమ్ అదే విధంగా బుట్టీస్ అనేవి వచ్చాయండి. అండ్ శారీలో వచ్చిన బార్డర్సే మనకి బోత్ సైడ్స్ వచ్చాయన్నమాట. పై సైడ్ అండ్ కింది సైడ్ సేమ్ ఇదిగోండి మనకి బ్లౌజ్ స్లీవ్స్కి యూజ్ చేసుకోవడానికి మంచిగా ఇలా బార్డర్ అనేది ఇచ్చారు. బార్డర్ క్వాలిటీ కూడా చూడండి మంచిగా షైనింగ్ అవుతుంది ఫ్యాబ్రిక్ అయితే. ఈ సిల్క్ శారీ అండి. సో పట్టు శారీస్కి ఏ మాత్రం తీసుకోవన్నమాట అంత బాగున్నాయి. ప్రతిసారి మనం పట్టు శారీస్ కొనాలంటే చాలా ప్రైస్ అవుతుంది కదండి. సో చిన్న చిన్న ఫంక్షన్లకు వేసుకోవడానికి అండ్ ఈజీగా కంఫర్టబుల్గా ఉంటాయి. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం మనం ఈజీగా డ్రైప్ చేయొచ్చు. సో శారీ అయితే మనకి ఇలా పింక్ అండ్ గ్రీన్ ఇలా మిక్స్డ్ కలర్లో వచ్చిందనమాట. దీనికి కూడా మనకి కలనేత బార్డర్ లాగా వచ్చింది. బార్డర్ క్వాలిటీ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా మంచి క్వాలిటీ అయితే వచ్చింది. సో ఇది మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. విషయానికి వస్తే మాత్రం శారీ చూడండి ఫ్యాబ్రిక్ అయితే మంచిగా ఉందన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంది. మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి పూజలకి వేసుకోవడానికి చాలా చక్కగా సెట్ అయ్యేటువంటి శారీ అనమాట ఇది. సో శారీ చూడండి మనకి ఆల్ ఓవర్ ఇలా సిల్వర్ కలర్ బుటీస్ అనేటివి వచ్చాయి పింక్ కలర్కి. అండ్ గ్రీన్ కలర్లో కలనేత కాంబినేషన్లో అయితే బార్డర్ అనేది వచ్చింది. పై సైడ్ అయితే మనకి ఇలా చిన్న బార్డర్ వచ్చింది. అండ్ కింది సైడ్ అయితే ఇలా పెద్దది బార్డర్ వచ్చిందండి. బార్డర్ కూడా మనకి 10 to 12 ఇంచెస్ బార్డర్ అనేది వచ్చింది. సో బార్డర్ క్వాలిటీ చూడండి ఎంత మంచిగా షైనింగ్ అవుతూ ఉందో. శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఈ విధంగానే వచ్చిందనమాట. బుట్టీస్తో హెవీగా ఉంది. అండ్ పళ్ళు నీకు వస్తే మాత్రం పళ్ళు కూడా చూడండి మంచిగా కలనేత కాంబినేషన్ ఉంది కదా గ్రీన్కి కలరు. సో ఆ కాంట్రాస్ట్ ఈ పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు అనేది వచ్చింది. పళ్ళు కూడా చూడండి మంచి హెవీగా డిజైన్ అనేది వచ్చింది. పళ్ళు అంతా చాలా చక్కగా వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్రోకెడ్ బ్లౌజ్ అంటారు కదా ఆ బ్లౌజ్ లాగా వచ్చింది. మనకి చూడండి ప్లెయిన్గా అనేది రాకుండా దీని మీద కూడా చూడండి సెల్ఫ్ డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది సిల్వర్ కలర్తో. మనకి బ్లౌజ్ పీస్ కూడా 1 మీటర్ దాకా వచ్చిందండి. మనకి శారీలో ఏవైతే బార్డర్స్ వచ్చాయో సో అవే బార్డర్స్ మనకి బ్లౌజ్ పీస్కి కూడా బోత్ సైడ్స్ వచ్చాయి. అండ్ బార్డర్ చూడండి ఎంత చక్కగా ఉందో. మంచిగా షైనింగ్ అవుతూ ఉంది ఈ శారీ అనేది. అండ్ నెక్స్ట్ అయితే ఈ శారీ అండి ఇది కూడా మంచి మనకి అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఇది కూడా మనకి సిల్వర్ జెరీతో అయితే వచ్చిందండి ఈ శారీ కూడా. శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాము. అంతా చూడండి ఈ విధంగా ఉంది. మనకి మంచి పింక్ కలర్ అనమాట. మంచి రిచ్గా కనిపించి పింక్ కలర్. సో పై సైడ్ బార్డర్ అయితే మనకి ఈ విధంగా వచ్చిందండి. కొంచెం బార్డర్ అనేది చాలా చక్కగా వచ్చింది. దీని మీద డిజైన్ చూడండి బార్డర్ మీద చాలా బాగుంది. అండ్ శారీ ఏమో అక్కడక్కడ సిల్వర్ కలర్ జెరీతో బుట్టీస్ అనేటివి వచ్చాయి. ఇదిగోండి ఈ విధంగా వచ్చాయి. అండ్ కింది సైడ్ బార్డర్ కూడా చూడండి మనకి పై సైడ్ బార్డర్ ఏమో కొంచెం షార్ట్గా వచ్చింది. కింది సైడ్ అయితే కొంచెం లెంతీ బార్డర్ అనేది వచ్చింది. 10 to 12 ఇంచెస్ దాకా మనకి ఈ బార్డర్ అనేది వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగానే వచ్చిందండి.
శారీ మనము ఈజీగా డ్రేప్ చేయొచ్చు అనమాట. టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి చాలా చక్కగా సెట్ అవుతుంది అనమాట. మంచి పట్టు శారీ లాగా ఫీల్ అనేది ఉంటుంది. సో పెట్టుబడి పెట్టడానికి కూడా చాలా చక్కగా సెట్ అయ్యేటువంటి శారీ. అండ్ దీనికి పళ్ళు కూడా చూడండి ఈ విధంగా వచ్చింది. పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్లో ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా సిల్వర్ జరీతో అయితే మనకి పళ్ళు అనేది వచ్చిందండి. పళ్ళు చూడండి మంచి రిచ్గా ఇచ్చారు. అండ్ దీనికి ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది చూడండి. మనకి ఎలా కావాలంటే అలా మనము కుచ్చులు వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తాయన్నమాట. అంత చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. మనకి హెవీగా అనిపించదు అనమాట. మనం ఎక్కువసేపు వేర్ చేయొచ్చు అనమాట ఈ శారీని. దీనికి బ్లౌజ్ పీస్ అయితే మనకి 1 మీటర్ దాకా వచ్చిందండి. అండ్ మొత్తం కూడా బ్రొకేడ్ బ్లౌజ్ లాగా వచ్చింది. మనకి శారీలో ఏవైతే బార్డర్స్ వచ్చాయో సో పై సైడ్ కింది సైడ్ అవే బార్డర్స్ మనకి బ్లౌజ్ పీస్కి బోత్ సైడ్స్ వచ్చాయి. ఇదైతే మనకి షార్ట్ బార్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ బ్లౌజ్ పీస్ అంతా ఇలా బ్రోకెట్తో హెవీగా ఇచ్చారు. అండ్ కింది సైడ్ అయితే మనకి ఇలా పెద్ద బార్డర్ అనేది వచ్చిందండి. మనకి శారీలో ఏదైతే బార్డర్ వచ్చింది కదా సో సేమ్ అదే బార్డర్ అనేది వచ్చింది. సో ఇది కూడా మనం ఫుల్ స్లీవ్స్ పెట్టుకొని పఫ్ పెట్టుకొని ఫుల్ స్లీవ్స్ లాగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాం అనుకోండి, ఎలాంటి వర్క్ అవసరం లేదనమాట. చాలా చక్కగా ఉన్నాయి ఈ శారీస్ అయితే. నెక్స్ట్ అయితే మనకి రెడ్ కలర్ శారీ అండి. మంచి బ్రైట్ రెడ్ కలర్ అనమాట. ఒకసారి శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది కూడా మంచి పట్టు శారీ టైప్లోనే వచ్చిందండి. ఇలా ప్లెయిన్గా వచ్చింది. అంటే మనం స్టార్ట్ చేస్తాం కదా శారీ వేర్ చేసుకోవడం అక్కడంతా. తర్వాత మనకి ఇలా సెల్ఫ్ డిజైన్తో వచ్చిందనమాట. ఇలా వీవింగ్ అంతా కూడా సెల్ఫ్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. కానీ నాకు ఆర్డర్ చేసేటప్పుడు కొంచెం రెడ్ చిల్లీ కలర్ అంటాం కదా ఆ కలర్ కనిపించింది. కానీ ఇక్కడ కొంచెం వేరైతే ఉంది. నేను పక్కన రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో నాకు ఎందుకో కొంచెం గోల్డ్ కలర్ ఉంది కదా అది హెవీగా అనిపిస్తుంది. మనం వేర్ చేసినప్పుడు కొంచెం హెవీగా ఉంటుందేమో అని. సో శారీ మాత్రం ఈ ప్రైస్కి ఇది కొంచెం బెటరే అనిపిస్తుంది నా వరకు అయితే మాత్రం. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా వచ్చిందండి. పై సైడ్ అయితే మనకి బార్డర్ చూడండి మంచి గోల్డ్ కలర్తో పికాక్స్తో ఇలా వచ్చింది పై సైడు. అండ్ కింది సైడ్ కూడా మనకి సేమ్ అలానే పై సైడ్ బార్డర్ కింది సైడ్ బార్డర్ రెండు కూడా ఈ విధంగా ఇదిగోండి పికాక్స్ అంతా చూడండి నీట్గా వచ్చింది. కానీ గోల్డ్ కలర్ కొంచెం హెవీగా అనిపిస్తుంది నాకైతే. కలర్ ఈ గోల్డ్ కలర్ కొంచెము ఇదిగోండి. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా సెల్ఫ్ వీవింగ్తోనే వచ్చిందనమాట. బాడీ పార్ట్ అంతా హెవీగా వచ్చింది. మనకి బార్డర్ అయితే ఈ విధంగా వచ్చింది పికాక్స్. కింది సైడ్ అండ్ పై సైడ్ సేమ్ ఒకే లెంత్లో ఉండే బార్డర్స్ అయితే వచ్చాయి. అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉందండి. పెట్టుబడికి అయితే చాలా చక్కగా సెట్ అవుతుంది ఈ శారీ మాత్రం. అండ్ పళ్ళు విషయానికి వస్తే మాత్రం పళ్ళుని ఈ విధంగా ఇచ్చారు. పళ్ళు మాత్రం చాలా బాగా అంటే చాలా సింపుల్గా ఇచ్చారనమాట. మనకి బాడీ పార్ట్ కొంచెం హెవీగా ఇచ్చారు కదా వీవింగ్, అందుకనేసి మనకి పళ్ళు పార్ట్ అయితే ఇలా సింపుల్గా ఇచ్చారు. ఈ విధంగా వచ్చింది పళ్ళు అయితే. మనం దీనికి కాంట్రాస్ట్గా మనము గ్రీన్ కలర్లో అలా బ్లౌజ్ కనుక పేరప్ చేస్తామంటే లేదంటే కొంచెం పర్పుల్ షేడ్లో చాలా బాగుంటుంది. అండ్ దీనికైతే మనకి బ్లౌజ్ సెల్ఫ్గానే ఇచ్చారండి. బ్లౌజ్ విషయానికి వస్తే మాత్రం ఫ్యాబ్రిక్ మనకి 1 మీటర్ దాకా వచ్చింది ఇలా ప్లెయిన్గా. ఇది మనకి శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో పికాక్ బార్డర్ సో సేమ్ అదే పికాక్ బార్డర్ స్లీవ్స్ పార్ట్ యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఇచ్చారనమాట. బ్లౌజ్ అయితే మనకి ఇలా ప్లెయిన్గా వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా వచ్చిందండి, నీట్గా ఉంది. నాకు అయితే మాత్రం ఈ శారీలో కొంచెం గోల్డ్ కలర్ హెవీగా అనిపిస్తుంది. దీనికి ఇప్పుడు నేను చూపిన ఈ శారీ కలెక్షన్ అనేది మీలో చాలా మందికి నచ్చిందని అనుకుంటున్నాను. వీటిలో మీకు ఏ శారీ బాగా నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇష్టపడి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.